హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫిష్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా, చాలా క్విక్గా, చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ సంగతికి వస్తే మాత్రం చెప్పడానికి వీలు కాదు, అంత బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. దీనికోసం 1/2 కేజీ వరకు చేపలండి నీట్గా కడిగి తీసుకున్నాము. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసి మసాలా మొత్తం చేపలకి పట్టేలా బాగా చేతితో కలుపుతూ నలుపుతూ చేపని రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా డెఫినెట్గా చేపను మాత్రం మంచిగా మనం వేసిన మసాలాల్లో మ్యారినేట్ చేయాల్సిందే. చేపకి పట్టేలా ఇలా కలిపి ఒక 2 నిమిషాల పాటు కలిపి ఇలా ఇదంతా పట్టేలా కలుపుకొని నీట్గా పక్కన పెట్టేసుకోండి రెడీగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఆయిల్కి సరిపడా ఫిషెస్ మాత్రమే తీసుకోండి. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చేప విరిగిపోకుండా మనం చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకోవాలి కదా. ఇలా ఫిష్ని వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసి సపరేట్ చేస్తున్నాను. చూడండి, బాగా వేగిపోయింది చేప అనేది. ఇలా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఆయిల్ని వేడవ్వనివ్వండి. నేను ఇక్కడ చేపలు వచ్చేసి మా సైడ్ అయితే వాటిని బొచ్చెలు అంటారు, అది తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఓల్ బిర్యానీ మసాలా దినుసులండి ఏముంటే అవి వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ ఫ్రెష్ది తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని నూనెలో కొంచెం వేగనివ్వండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. ఇప్పుడు దీంట్లో షాజీరా వేసి ఈ అల్లం వెల్లుల్లి అంతా వేగేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండి. మరీ సన్నగా కట్ చేయొద్దు, అలానే మరీ లావుగా కూడా కట్ చేసుకోవద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసి వీటిని వేసి వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లోనే మూత పెట్టకుండా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి దానిలో వాటర్ పోసి ఓల్ బిర్యానీ మసాలా దినుసులు, వాటర్ అనేది మనం తీసుకున్న రైస్ కన్సిస్టెన్సీకి సరిపోనట్లుగా వాటర్ని మరిగించుకోవాలి. ఆల్ బిర్యానీ మసాలా దినుసులు వేసి ఇందులోనే గల్లుప్పు అండ్ ఉప్పు కాస్త ఎక్కువే పట్టిద్ది, షాజీరా ఇవన్నీ వేసి ఈ వాటర్ని తెరలనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడే. ఇవన్నీ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వాటర్ని మరగనిద్దాం. ఈలోపు ఆనియన్స్ వేగినాయేమో చూద్దాము. ఆల్మోస్ట్ కొంచెం కలర్ టర్న్ అయింది. ఇంకా 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 2 టొమాటోలని ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇది అనేది బిర్యానీకి గ్రేవీకి తగ్గట్లుగా ఉండాలి కదండి, అందుకని టొమాటో పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది దీనివల్ల. అండ్ దమ్కి సరిపడా గ్రేవీ వచ్చింది.
మూత పెట్టి ఒక దగ్గర పడినిద్దాం. ఇదంతా ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఒకసారి కలుపుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపించింది. ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్, 1/2 స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి గరం మసాలా కూడా వేసి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసిన ఈ పొడులన్నీ కూడా నూనెలో లైట్గా వేగనివ్వాలి. ఇక్కడ నేను ఇంకొస్త కారం అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్లుగా ఇంట్లో మసాలా పొడులన్నీ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టండి. ఈలోపు రైసు మరుగుతున్నాయి, వాటర్ మరిగినాయి. ఇందులో మనం 1 అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న రైస్, ఇక్కడ నేనైతే 2 గ్లాసులు అంటే 1/2 కేజీ రైస్ వరకు తీసుకున్నాను. ఈ వాటర్లో వేసి ఆల్మోస్ట్ 80% ఉడకనివ్వాలి. వేసిన తర్వాత ఇందులోనే పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసేసాను. ఇటు చూస్తే ఇంకా ఇది బాగా ఉడికిపోయింది గ్రేవీ అంతా. ఆయిల్ కూడా బయటికి తేలుతూ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో బాగా చిలక కొట్టుకున్న పెరుగు 1 కప్ వరకు, అంటే పెరుగుని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పెరుగు వేసుకుంటే, ఉండలుగా వేసేస్తే మనం ఇక్కడ పెరుగు విరిగిపోయినట్లుగా వచ్చింది. అందుకని బాగా కలిపిన పెరుగును వేయాలి. వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి జస్ట్ 1 మినిట్ పాటు ఉడకనివ్వండి. 1 మినిట్ తర్వాత తీసి చూస్తే పెరుగు కూడా చక్కగా ఈ కర్రీలో కలిసిపోతుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా సరిపోనట్లుగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పాన్ మొత్తం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా ఉంటే 1 లేయర్ రైస్ వేసిన తర్వాత అయినా మీరు మళ్ళీ చేప ముక్కల్ని పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోయింది, అందుకని నేను ఒకసారి వేసేసాను. దీని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు వేసి ఈలోపు రైస్ చూద్దాం. రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే రైస్ ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇందులో నేను కాస్త చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కదా, ఇందులో నుంచి రైసు మనం వాటర్లో నుంచి దేవి బిర్యానీలోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని కొంచెం కొంచెంగా బిర్యానీలో వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా ఈ గెరిటితో వేసుకుంటే చాలా సింపుల్గా క్విక్గా పని అయిపోతుంది. ఇలా వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రైస్ మొత్తం ఇలా బిర్యానీ పాట్లో పెట్టాలి. ఇలా నేను ఇక్కడ రైస్ మొత్తం వేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం
వేయడం అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మీరు కాస్త కొత్తిమీర పుదీనా తరుగు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 15 మినిట్స్ పాటు దమ్ అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే రైస్ చూడండి చాలా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ బిర్యానీ దగ్గర పడిపోయినట్లే. ఇప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు దమ్ అవ్వనివ్వండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా రైస్ రెడీ అయిపోయింది. చూడండి కనిపిస్తుంది కదా, ఇలా పొడి పొడిగా బాస్మతి రైస్ అనేది చక్కగా బిర్యానీకి తగ్గట్లుగా ఉడికితే అయిపోయినట్లే. ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఫిష్ బిర్యానీ సర్వ్ చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇది చిన్న టిప్ అండి. ఇక్కడ చేప విరగకుండా తీసుకోవాలి అంటే ఇలా మనం పై రైస్ అంతా ఇలా గెరిటితో కలుపుకొని వెడల్పుగా ఉన్న దాంట్లోకి పై రైస్ అంతా మనం కడాయిని ఇలా ఉంపేస్తే పడిపోతుంది సింపుల్గా, ఈజీగా. అప్పుడు మీకు చేప ముక్క అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఇట్లా ఊపితే పై రైస్ అంతా పడిపోతుంది. అండ్ చాలా బాగుంది కూడా టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో డిషెస్ని మీతో డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. ఇలా రైస్ని పై రైస్ని ఇలా తీసుకోవడం వల్ల చేప ముక్క అనేది విరగకుండా మనం ఈజీగా ప్లేట్స్లోకి సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. చాలా బాగా వచ్చింది కూడా. ఇంకేముంది, రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా డెలిషియస్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరుతున్నట్లుగా, నోట్లో నీళ్ళు ఊరుతున్నట్లుగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అందరికీ నచ్చింది. చాలా బాగా వచ్చింది. అండ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.